మన తాత ముత్తాతలు బాగా తిన్నారు. బాగా అంటే టేస్టీగా తిన్నారు. మనం మాత్రం మర్చిపోయాం. అలాంటి పండుని ఒకటి పరిచయం చేస్తానండి. చాలా ఫ్రీ, ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంటుంది. కానీ అవగాహన లోపం, చిన్న చూపు ఉంటుందిగా మనకి. ఆ హోటల్కి ఈ హోటల్కి, ఊళ్ళో ఉన్న అన్ని హోటల్కి తిరిగిన వాళ్ళు, అక్కడున్న అన్ని రకాల చెత్తని టేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. కానీ ఈ పండుని టేస్ట్ చేసి ఆ తర్వాత ఆ బెనిఫిట్స్ ఆ సాయంత్రానికో వారం తర్వాతో అప్పుడు చెప్పండి, ఒప్పుకుంటాను. టట్టడాయ్, తాటిపండు అండి. తాటిపండు చూడంగానే ఎంత ఆనందం అంటే, చిన్నప్పుడు పందాలు వేసుకొని మరి, అంటే ఊళ్ళో ఆ చెరువు గట్టున ఒకటో రెండో చెట్లు ఉండేవి. మా బ్యాచ్ మాత్రం 10-15 మంది ఉండేవాళ్ళం. ఎవడికి తాటిపండు దొరికితే ఆడే ఛాంపియన్ అన్నట్టు. అంటే ఇక నిద్ర లేచిపోయి పొద్దున్న, అప్పట్లో అలారాలు ఫోన్లు కూడా లేవు కదా, అమ్మా నాన్నని పీడించైనా పొద్దున్నే లేపించుకొని మరీ వెళ్ళి అక్కడ కాపలా కాసి పొద్దున్నే పండు రాలుతుందండి. రాత్రి రాలుతాయి ఎందుకో మరి ఇవి. ఒకటి తెచ్చేసుకొని అది చాంపియన్ లాగా ఇక ఎంత ఇష్టంగా తినేవాళ్ళం అంటే, పచ్చిదే తినేసేవాళ్ళం అండి. వాస్తవానికి పచ్చిది కూడా ఏం కాదు, బాగుంటుంది. కానీ కాల్చుకుంటే ఇంకా సూపర్ అన్నట్టు. సరే, ఎందుకు ఈ తాటిపండు అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు రక్తపోటు కంట్రోల్లో ఉండాలి, స్కిన్ బాగుండాలి, గుండె జబ్బులు రాకూడదు, గుండె బాగుండాలి, ఇంకా క్యాన్సర్ కూడా రాకూడదు, తిన్నది అరిగిపోవాలి, ఎన్ని లక్షణాలు కావాలి ఒకే పండులో అంటే ఇదండి. అది కూడా ఫ్రీ. అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ కాదులే, కానీ 20-30-25 అమ్ముతున్నారు. ఈ పల్లెటూళ్ళల్లో ఫ్రీ. ఎవడు తిండండి. ఆ రైతులు కూడా అవి రాలిపోయినాయి అలా చూసి వదిలేస్తూ ఉంటారు. పూర్వీకులు తినేవాళ్ళు. అప్పట్లో తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తగ్గినాయి కదా, కొద్దిగా డిమాండ్ వచ్చినట్టుంది. పాతర వేసేస్తారు. పాతర అంటే ఏమి కాదు, దాన్ని భూమిలో అలా కప్పెట్టేస్తే తేగలు వస్తాయండి, అవి మాత్రం తింటాం మనం. సో మరి ఈ పండు ఈ సీజన్లో, ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో తినమంటాం కదండి. ఇందులో రిచ్గా మెగ్నీషియం ఉంటుందండి, జింక్ ఉంటుందండి, పొటాషియం ఉంటుందండి, విటమిన్ A, B, Cలు కూడా ఇందులో ఉంటాయండి. పీచు ఉంటుందండి, మామూలు పీచు కాదు, ఫైబర్. పీకు తింటుంటే పీచు ఆ నవ్వులుతుంటే భలే ఉంటుందండి ఆ టేస్ట్. అంటే ఆ టెంక నవ్వులుతూ ఉంటే. సో మరి ఎందుకు లేట్, తినేయండి. ఇక యాంటాక్సిడెంట్స్ ఉంటాయండి ఇందులో. యాంటాక్సిడెంట్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఫైట్ చేస్తుందండి. దేని మీద? రోగాల మీద ఫైట్ చేస్తుంది. సీజన్ మారింది కదా, వేసవకాలం నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు ప్రకృతి, ఆ భగవంతుడు మనకి ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. అవే సీజనల్ ఫ్రూట్స్ అంటాం. ఆ సీజన్లో అది తింటే ఆ సీజన్లో వచ్చే రోగాలకి అది మంచి విరుగుడు అన్నట్టు. లైఫ్ స్టైల్ పాడు చేసేసుకున్నాం, వాస్తవం ఒప్పుకోవాలి. మరి ఈ చిన్న చిన్న వాటిని మిస్ అవ్వకూడదు. వీటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే గట్టిగా ఉండొచ్చు, దిట్టంగా ఉండొచ్చు. మన పూర్వపు వాళ్ళు ఉన్నారు చూడండి, అరే 90 ఏళ్ళు వచ్చిన వాడికి బీపీ లేదు, షుగర్ లేదు అనుకుంటూ ఉంటాను చూడండి. ఇలాంటివి కూడా కారణమే, చిట్కాలు. పొలం వెళ్ళినప్పుడు ఓ తాటిపండు లాగించేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు. కావాలంటే చెక్ చేసుకోండి, నేను కూడా అంతే. మరి మీకు మంచి జ్ఞాపకాలు ఉంటాయి, అవి చెప్పండి. బెనిఫిట్స్ ఉంటాయి, అవి